భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 36 శ్లోకం అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అనువాదం అర్జునుడు అన్నాడు, హే వార్ష్ణేయ కృష్ణ, మనిషి తాను ఇష్టపడకపోయినా ఎవరైనా బలవంతం చేసినట్టుగా పాపకార్యాలు ఎందుకు చేస్తాడు? వివరణ: అర్జునుడు ఇక్కడ ఒక లోతైన మానవ సమస్యను ప్రశ్నిస్తున్నాడు. మనసులో చేయకూడదనిపించినా ఎందుకు మనం చెడు పనులు చేస్తాము? ఇది కేవలం యుద్ధం సందర్భంలోనే కాకుండా ప్రతి మనిషి రోజువారీ జీవితంలో జరిగే సంఘటన. కొన్నిసార్లు మనసు, బుద్ధి నిరాకరించిన ఒక లోపలి శక్తి మనల్ని తప్పు దారి వైపు లాక్కుంటుంది. తాత్విక సందేశం: మన లోపలి ఆసక్తి, డిజైర్ మరియు కోపం, యాంగర్ ఇవే పాపకార్యాలకు ప్రధాన కారణమని కృష్ణుడు తరువాతి శ్లోకంలో వివరిస్తాడు. మనసు నియంత్రణ లేకపోతే మనిషి తనే తనకు శత్రువు అవుతాడు. ఉదాహరణ: ఒక విద్యార్థి పరీక్షల కోసం చదవాలని అనుకుంటాడు, కానీ ఫోన్లో గేమ్ నోటిఫికేషన్ వస్తే తన నిర్ణయాన్ని శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.